హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఎస్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్ అయితే ఇచ్చిందండి. సో, రేపటి నుంచి అమలు. ఆ వివరాలేంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు దయచేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, మనకు ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ వడ్డీ రేట్లను సవరించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్‌ను ఎంసీఆర్‌ఎల్ 10 బేసిక్ పాయింట్ల మేర పెంచడం జరిగింది. దీంతో కస్టమర్ ఆటో రుణాలు అంటే లోన్స్ మరింత ఆహ్, ప్రియం కానున్నాయన్నమాట. సవరించిన ధరలు ఆగస్టు 15 అంటే ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా అయితే ఎంసీఎల్ఆర్‌ను సవరించింది ఎస్‌బీఐ బ్యాంక్. ఇంకా సవరించిన రేట్ల ప్రకారం వివిధ కాల వ్యవధులకు ఎంపీసీఎల్ఆర్ 8.2% నుంచి గరిష్టంగా 9.1% కైతే ఉంది. ఓవర్‌నైట్ ఎంపీ ఎంసీఎల్ఆర్ వచ్చేసి 8.2% చేరగా, నెల 3 నెలల వ్యవధికి లెండింగ్ రేట్ అనేది 8.45% నుంచి 8.5% చేరింది. సో, 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.85%కి ఏడాది లెండింగ్ రేటు 8.85 నుంచి 8.95% అయితే పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 9.05%కి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 9.1%కి పెంచుతున్నట్టు ఎస్‌బీఐ అయితే ఈ మేరకు ప్రకటన చేసింది. ఇక బ్యాంకులు డిపాజిట్ల సవరణకు చేసిన వ్యయాల ఆధారంగా ఈ ఎంసీఎల్ఆర్‌ను నిర్ణయిస్తూ ఉంటాయి. ఒక ఒక రోజు నుంచి 3 ఏళ్ల వ్యవధికి ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంటాయి. ఎక్కువగా ఏడాదికి ఎంసీఎల్ఆర్‌కి చాలా వరకు రుణాలు అనుసంధానమై ఉంటాయి. ముఖ్యంగా ఆటో లోన్స్ ఏడాది ఎంసీఎల్, పర్సనల్ లోన్స్ 2 ఏళ్లు ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానమై ఉంటాయి. ఇక గృహ రుణాల జారీకి పరిగణనలోకి తీసుకునే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ ఈబీఎల్ఆర్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు ఎస్‌బీఐ. ప్రస్తుతం ఈ రుణాలపై వడ్డీ రేటు 8.5% నుంచి 9.5% మధ్య అయితే ఉన్నాయి. సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్ అనేది ఉంటుంది. సో, సిబిల్ స్కోర్ 750 అబోవ్ మంచి సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే వడ్డీ రేటు తగ్గుతుంది. సో, సిబిల్ స్కోర్‌ని బట్టి తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి వడ్డీ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎస్‌బీఐ నుంచి మనకు అందిన తాజా వార్త.